ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు. రాజధానిపై అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగావకాశాల కొరత, అభివృద్ధి మందగమనం లాంటి ప్రతికూలతల మధ్య పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు ఇంకా పాలనపై పట్టు సాధించలేదనే భావన నిజమేనా? పాలనాధ్యక్షుడిగా నిరూపించుకున్న చంద్రబాబు ఈసారి తన మార్కు చూపించలేకపోతున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వైసీపీ ఖజానా ఖాళీ చేయడంతో అప్పుల కుప్పగా మారిన ఏపీకి కూటమిచ్చిన రిలీఫ్ ఏంటి? ఖర్చులు నియంత్రించుకుంటూ ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయా? రాబోయేది ఉద్యోగనామ సంవత్సరమేనా? ఇంతకు ఏపీలో 2 ఏళ్లలో కూటమి సర్కారు కోతలు కోసిందా, చేతల్లో పనులు చేసిందా? ఐదేళ్ల విధ్వంస పాలనతో అన్ని రకాల నష్టపోయింది ఏపీ. ఇలాంటి విపత్కర ప్రతికూల పరిస్థితుల మధ్య అధికారాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం. పాలన విషయంలో ఇంకా తడబడుతూనే ఉంది. ఇప్పటికే 2 ఏళ్ల విలువైన సమయం గడిచిపోయింది. ఏపీకి ఆక్సిజన్ లాంటి అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాల్సి ఉంది. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో సైబరాబాద్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఐటీ కంపెనీలు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని చెబుతున్నప్పటికీ అవి ఎప్పటికి సాకారం అవుతాయనే దానికి సమాధానం లేదు. మాటల్లో చెబుతున్నంత వేగం, తేజం ప్రాక్టికల్ గా అక్కడ కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2 ఏళ్ల నుండి చెప్పుకొస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ మద్దతు, రాష్ట్రంలో కూటమి సమన్వయం ద్వారానే కొంతలో కొంత కూటమి సర్కారు బండి ముందుకు కదులుతోంది. అయితే 2 ఏళ్ల కూటమి పాలనలో వైసీపీ అరాచకాలకు ముగింపు పలికి సంక్షేమ, అభివృద్ధి పాలనకు రెడ్ కార్పెట్ వేశామని చెప్పుకుంటోంది అధికార పక్షం. గత 5 ఏళ్లలో పెట్టుబడులు రావటం మాట ఉంచితే ఉన్న పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయాయి. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఇక్కడ నుంచి పారిపోయేలా చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు ఈ 5 ఏళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారు. అప్పుడే లక్షల కోట్ల పెట్టుబడులకి రావడం జరిగినాయి. గూగుల్ క్లౌడ్ లాంటిది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన వైజాగ్ రావడం జరిగింది. అది మనందరికీ గర్వకారణం. జగన్ చేసిన గాయాలు, ఆ విధ్వంసం అది ఎంత లోతుగా ఉందంటే అసలు దాన్ని అర్థం చేసుకోవడే కనీసం ఈ ప్రభుత్వానికి 6 నెలలు పైన పట్టింది. ఆర్థిక విధ్వంసం, లా అండ్ ఆర్డర్, అలాగే స్కీముల్లో ఇవ్వకపోవటం, వెళ్ళిపోతా బాకీలు పెట్టడం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ డైవర్ట్ చేయటం ఒకటి కాదు. అసలు మీరు ఒక 15-20 అంశాల్లో వాళ్ళు చేసిన విధ్వంసం అనేది ఇందని చెప్పుకోలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఏపీలో ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. అభివృద్ధి ఆగిపోయింది. పరిశ్రమలు వెళ్లిపోయాయి. రాజధాని నాశనం అయింది అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి వీటన్నిటినీ జనతా గ్యారేజీ సాక్షిగా రిపేరు చేయాల్సిన బాధ్యత కూటమిపైనే ఉంది. దీనిలో భాగంగానే పాలనను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నాలు ప్రారంభించింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెరిగిన అప్పు, నిలిచిపోయిన అభివృద్ధి, అంతగా రాని కేంద్ర పథకాలు, పట్టుతప్పిన పాలన, ఇలాంటి అనేక సమస్యలే కూటమికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి కేంద్ర సహకారంతో అడ్మినిస్ట్రేషన్ ను గాడిలో పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డారు. 10 లక్షల కోట్లకు పైగా ఉన్న అప్పుపై భారీగా ఉన్న వడ్డీ బాధలను రీషెడ్యూల్ చేయించి ఏపీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూశారు. ఉద్యోగులందరికీ టంచనగా 1వ తేదీనే వేతనాలు పడేలా ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో వాటిని దశలవారీగా క్లియర్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు జగన్ రెడ్డి పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించడంతో పాటు వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో కూడా లబ్ధిదారులందరికీ మేలు చేసే చర్యలు చేపట్టింది కూటమి సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను 4,000 నుంచి 15,000 వరకు ఇస్తూ మొదటి తారీఖునే పేదల సేవలో కార్యక్రమం ద్వారా వారికి మేలు చేస్తోంది. తెలుగుదేశం అంటేనే డిఎస్సి అంటేనే తెలుగుదేశం. 1982 నుంచి కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు 2,16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అప్పుడు తెలుగుదేశం
ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అదేవిధంగా 2,16,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి డిఎస్సిని ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హర్షిస్తున్నారు. ఇక ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు గత సర్కారు వారి హయాంలో అస్తవ్యస్తమైంది. కూటమి పవర్లోకి రాగానే పోలవరం పనులను పరుగులు పెట్టించింది. కాంట్రాక్టు సంస్థను అర్థాంతరంగా మార్చేయడంతో గోదావరికి వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తించిన కూటమి సర్కార్ దాన్ని తిరిగి రికార్డు టైంలో నిర్మించి చిత్తశుద్ధి చాటుకుంది. ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళుతోంది. పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో గోదావరి పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతోంది కూటమి సర్కారు. పాపికొండలు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను జాతీయ పార్కుగా తీర్చిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్ గా మార్చేలా లైడార్ సర్వే చేయించింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ జీవనాడిని 5 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయనుంది. మరి పోలవరం పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయి అనే దానికి కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అంటే లేదు. సర్కారు టైం లైన్లు ప్రకటించినా గత అనుభవాల దృష్ట్యా అది పేరుకే అన్నది బహిరంగ రహస్యం. గోదావరిలో ఉన్న మిగులు జలాలను ఉపయోగించుకుని రాయలసీమతో పాటు నీటి లభ్యత లేని ఇతర ప్రాంతాల్లో జలధార అందించి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తోంది. నదుల అనుసంధానానికి సైతం ఇక్కడి నుంచే శ్రీకారం చుడతామంటోంది. అయితే సాధ్యాసాధ్యాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. వైసీపీ హయాంలో పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేని స్థితి నుంచి పుష్కరాల నాటికి పూర్తి చేస్తామనే ధీమాకు మాత్రం తీసుకొచ్చింది కూటమి సర్కార్. కొత్త డయాఫ్రమ్ వాల్, గేట్లు, కాలువల పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. నిర్వాసితుల సమస్యలు పరిష్కారంతో పాటు వారికి పునరావాసాన్ని కల్పిస్తోంది. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ టైం లైన్ ఫిక్స్ చేసిన కూటమి ప్రభుత్వం పోలవరాన్ని పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని నొక్కి వక్కాణిస్తోంది. మరి చెప్పే మాటలకు జరుగుతున్న పనులకు పొంతనలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం గతంలో కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మాది అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుందని ఆ నేతలు చెప్పుకునేవాళ్ళు. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అవినీతిని అరికడతామని ప్రజలకి హామీ ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఏం జరిగింది? ఇవాళ అవినీతి పెచ్చరిల్లిపోతోంది. అటు కేంద్రీకరించి సెంట్రలైజ్డ్ అవినీతి, డీసెంట్రలైజ్డ్ అవినీతి ఇష్టారాజ్యంగా. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకైతే అవినీతికి అడ్డు అదుపు లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం, అమరావతి ప్రాంతాలలో పర్యటించారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేసి కాంట్రాక్టర్లను తరిమేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. కూటమి పార్టీలు పవర్లోకి రాగానే ఆ పనులన్నింటినీ పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభింపచేసింది. రాజధాని రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల విషయంలో పనులను స్పీడప్ చేసింది. రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ నగరంగా అమరావతిని ముందుకు తీసుకువెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో విపక్షం కాని ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ రాజధాని అమరావతిపై ఇప్పటికీ విషం చిమ్ముతోంది. 3 రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించడంతో ఇప్పుడు మావిగన్ మాటలు చెబుతోంది. అయితే ఆ మాటలు నమ్మని రైతులు రాజధాని నిర్మాణంలో పూర్తి స్థాయిలో భాగస్వాములవుతున్నారు. ఇంతవరకు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని రైతులు కూడా భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఏర్పరిచిన చిక్కులు తొలగించేందుకు ఏకంగా 9 నెలల విలువైన కాలం కరిగిపోయింది. ఆ వెంటనే వర్షాలు మొదలవటంతో గతేడాది పనులు ప్రారంభమైనా అవి నత్తనడకన సాగుతున్నాయి. అమరావతి రవాణాకు గుండె లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా పూర్తవలేదు. సో అమరావతి నిర్మాణాలు మరింత లేట్ అవటం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. రాజధానిలో బలవంతపు భూసేకరణ వద్దు అని చెప్పి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉంది. కానీ బలవంతపు భూసేకరణ, సమీకరణ చేస్తూ ఉన్నారు. రైతులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఏది ఏమైనా మీరు ఎన్నికల ముందు డేటా సెంటర్లని క్వాంటమ్ అని చెప్పలా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు క్వాంటమ్ అంటా ఉన్నారు. వ్యవసాయానికి మద్దతు, గిట్టుబాటు ధర లేదు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా ప్రాతిపదికగా మేము ఇంత రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి మా బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మెరుగుపడటం కోసం ఎజెండా ఫిక్స్ చేయట్లా.
కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ ఖజానా ఖాళీ అవటంతో పాటు 10 లక్షల కోట్లకు పైగా అప్పులను చంద్రబాబు ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చింది ఘనత వహించిన వైసీపీ సర్కార్. ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల బకాయిలతో పాటు ఆరోగ్యశ్రీ సహా మిగిలిన పథకాలకు కూడా నిధులు పెండింగ్ లో పెట్టి వెళ్లిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టిన కూటమి సర్కారు ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నాలు చేపట్టింది. కేంద్ర పథకాలన్నింటికీ తిరిగి జీవం పోసి రాష్ట్రంలో డబ్బు సర్క్యులేట్ అయ్యేలా చర్యలు చేపట్టింది. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ కల్పనకు ముందడుగు వేసింది కూటమి సర్కార్. పరిశ్రమలు, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు, ఇన్వెస్టర్ మీట్లు నిర్వహించడం ద్వారా పెట్టుబడులు రాబట్టేందుకు సకల ప్రయత్నాలు అన్వేషించింది. వాటిని కార్యరూపం దాల్చేలా చేసింది. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిట్టల్, రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ, రీన్యూ పవర్, క్యారియర్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ప్రభుత్వ రంగం, మరోవైపు ప్రైవేట్ రంగంలో కీలక ముందడుగు పడుతోందని చెబుతోంది చంద్రబాబు ప్రభుత్వం. సమ్మిట్ల ద్వారా సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం అవి ఏ మేరకు గ్రౌండ్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనేది విపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. సంక్షేమ పథకాలే అభివృద్ధి పథంలో వెళ్తాయి అనుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఒకటే గట్టెక్కించారు. అమరావతి అభివృద్ధే కాదు, విజయవాడ నగర అభివృద్ధిని చూడాలి. రాజధాని నగరం విజయవాడ అని చెప్పినటువంటి మీరు వీళ్ళ అమరావతికే పెద్దపీట వేస్తున్నారు. వాట్ అబౌట్ విజయవాడ? సాహిత్య సాంస్కృతిక సమరాంగన కళల కానాచి విజయవాడ నగరం. వైసీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే కొత్తగా మరిన్నింటినీ జోడించి జనానికి అందిస్తోంది కూటమి ప్రభుత్వం. దీపం 2 పేరుతో ఏటా 3 ఉచిత సిలిండర్లు అందిస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి 24 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. అభివృద్ధి, ఉపాధి మోడల్ కు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. యువతలో నైపుణ్యాభివృద్ధి జరిగేలా చూస్తూనే ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మెగా డిఎస్సీపై సంతకం చేసి 16,000కు పైగా పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి పూర్తి చేసింది. ఇక జగన్ హయాంలో ఏపీ రోడ్లు ఎలా ఉండేవనే దానిపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైసీపీ జమానాలో గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు పూర్తి చేసింది కూటమి సర్కార్. జాతీయ రహదారులను విస్తరించింది. పోర్టు కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్ల విస్తరణతో పట్టణాల్లో అభివృద్ధి చర్యలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో మౌలిక వస్తుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్లాన్ చేస్తున్నామని, అనేక పరిశ్రమలు, కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్నా అవి ఎప్పట్లోగా సాకారం అవుతాయో తెలియని పరిస్థితి. ఏపీలో పాలన ఎలా ఉందంటే 3 రివ్యూలు, 6 పర్యటనలు, 9 ఆదేశాలు అన్నట్టుగా ఉన్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. ఇక ఆరోగ్య రంగ విషయానికి వస్తే ప్రభుత్వాసుపత్రులను గణనీయంగా అభివృద్ధి చేసి సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. వైద్య సిబ్బంది నియామకాలు, వైద్య సేవల విస్తరణ, గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని మురిగిపోయిన కేంద్ర పథకాలను తిరిగి లైన్లోకి తీసుకొచ్చింది. దీనికోసం కేంద్ర మంత్రులు, ఎంపీలకు టార్గెట్ పెట్టి మరీ సీఎం చంద్రబాబు వ్యవస్థలను చక్కదిద్దారు అని చెబుతున్నా వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలతో పాటు డాక్టర్ల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఏపీలో వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రైవేటైజేషన్ అంటూ వైసీపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎన్డీఏ పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు 94% మెజార్టీ కట్టబెట్టిన ఏపీ ప్రజలు సమర్థవంతమైన పాలన కోరుకున్నారు. దానిలో భాగంగా ధరలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూనే అదే సమయంలో గిట్టుబాటు ధరలు పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని భావించారు. ధరల నియంత్రణ బ్యాలెన్స్ తప్పినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎలక్షన్లకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను దాదాపు అమలు చేసిన కూటమి సర్కార్కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఇంకా అమలు చేయాల్సిన పథకాల మాటేంటని విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ దాటవేత ధోరణే అవలంబిస్తోందనే వాదన ఉంది. 2 ఏళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమి సర్కారుకి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక సమతుల్యత లేకపోవటం, హామీలు పూర్తిస్థాయి అమలు కాకపోవటం, భారీ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఉపాధి కల్పన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. రానున్న 3 ఏళ్లలో ఈ లక్ష్యాల సాధనలో కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. పోలవరం, అమరావతి, పరిశ్రమల గ్రౌండింగ్, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో స్పష్టమైన ఫలితాలు కనబడితేనే తన రాజకీయ ఆధిపత్యాన్ని వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చలాయించే అవకాశం ఉంటుంది. వీటి అమలుకు కూటమిలోని పార్టీలన్నీ కృషి చేయాల్సిన అవసరం ఉంది.